గత ప్రభుత్వం అయితే టైం టు టైం వేసింది. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం అయితే టైం అనేది లిమిట్ లేదు. రైతు బంధు ఇంతవరకు కేసీఆర్ అయితే రెండు వేసు. ఓకే. ఇప్పుడు మరి రైతులకు తెచ్చుకోనికే పెట్టుబడికి ఇబ్బంది అయితే లేదు. సంతోషం. కరెంటే లేదు, ఊళ్ళలో కరెంటే లేదా. అంటే ఇప్పుడు రైతాంగం పట్ల మీకు ఏంటంటే గత ప్రభుత్వం బాగుంది అనిపిస్తుందా, ఈ ప్రభుత్వం బాగుంది? ఆ ప్రభుత్వం బాగాలనిపిస్తుంది. ఆ ప్రభుత్వం. ప్రభుత్వం సార్ మన సార్ వచ్చింది కాబట్టి మన సార్ నమ్మకం అందరికైతే ఊపు అవుతుంది. ఓకే. చేశాడని ఒక 100% నమ్మకం ఉంది. ఓకే. మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రుణమాఫీ అయిందా? కాలేదు. నాది 20,000 ఉంది, 20,000 కాలేదు. మీ పేరన్నా? సత్యం అన్న మీకు రుణమాఫీ అయిందా ఇప్పుడు? కాలేదు. ఓకే. ఎంత ఉందా లోన్ మీది? 99,000 99. అంటే లక్ష లోపే ఉంది మీది? లక్షల లోపు ఉంది. మేడం అగ్రికల్చర్ మేడం అడిగితే మా నాయనకి 55,000 ఉంది, నాకు 99 ఉంది. ఓకే. రెండో విడతలు వస్తుందని చెప్తారు. ఓకే, రెండో విడతలు వస్తాను. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది? గత ప్రభుత్వం ఉన్నప్పుడు నా పేరు మీద లోన్ లేకున్నది. ఓకే. అప్పుడు ఏం అంటే కాలేదు. మీ కుటుంబంలో ఎవరి పేరు మీద లేదు? అప్పుడు లేకున్నది. సో ఇప్పుడు అయితే నమ్మకం మీకుందా? ఇంకా అది ప్రభుత్వం చేతుల పని. రైతు బంధు వచ్చిందా మీకు? రైతు బంధు పోయినసారి వచ్చింది, ఇప్పుడు అయితే రాలేదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ రైతాంగం విషయంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం బాగుంది అనిపిస్తుందా, ఇప్పుడున్న ప్రభుత్వం బాగుంది అనిపిస్తుందా మీకు? గత ప్రభుత్వం అయితే టైం టు టైం వేసింది. ఇప్పుడు ప్రభుత్వం అయితే టైం అనేది లిమిట్ లేదు. ఎప్పుడు వేస్తుంది ఏందనేది తెలుస్తలేదు. అంటే మీరు ప్రభుత్వం పట్ల నిరాశగా ఉన్నారా మీరు? ఇంకా చూస్తున్నాం అంతే, నిరాశ అనేది ఏం లేదు. ప్రస్తుతానికి అయితే చూస్తున్నాం అంతే. ఇంకా చూస్తున్నామా? మీరమ్మా, మీ పేరమ్మా? ఏం పేరమ్మా మీ పేరు? నర్సమ్మ. ఎవరమ్మా మీది? గుల్పారా. మీకు ఇప్పుడు రుణమాఫీ అయిందమ్మా మీకు? కాలేదు, పోయేసారి కాలేదు, ఈసారి కాలేదు. అవునా, మీకు ఎంత ఉందమ్మా లోన్? మా 1,20,000 ఉంది. 1,20,000 ఉంది. 1,00,000 పైన ఉంది అన్నట్టు. 1,00,000 పైన. మరి పోయినసారి ఎందుకు కాలేదు? పోయినసారి కాగితాలు ఇవ్వమంటే ఇచ్చినాం. ఈసారి అయితే ఒకటిసారి అయితే అని 50లో ఒకసారి 25 అని ఒకసారి 15 అని. అది కానేలేదు, అది మాఫీ. ఓకే. అది మాఫీ కాలే. మరి ఈసారి అని అవుతుందా కాదా తెలియదు. అంటే ఇప్పుడు ఈసారి కావాల్సిన కాగితాలన్నీ మీరు మళ్ళీ మేడాన్ని పోయి అడిగితే కాగితాలు ఇరమ్మంటే కాగితాలు ఇచ్చినాం. వచ్చేసారి అవుతుందా అంటుంది. మరి అయినప్పుడు అయిందని అనుకోవాలి. మీకు రైతు బంధు వస్తుందా? రైతు బంధు ఇంతవరకు కేసీఆర్ అయితే రెండు వేసు. ఓకే. ఇప్పుడు మరి రైతులకు తెచ్చుకోనికే పెట్టుబడికి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు వేసి మరి ఇది రైతు బంధు లేనే లేదా. ఓకే. ఇప్పుడు మీకు రైతు బంధు వస్తలేదు ఇప్పటి వరకు? లోన్ పోయేసారి మాపి కానీ ఇప్పుడు మాపి కానీ. అంటే ఇప్పుడు మీకు పోయిన ప్రభుత్వంలో మంచిగా వచ్చిందా రైతాంగంగా? ఇప్పుడు ఈ అదే టైంకి చేసేది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం మంచిగా ఉంది? మంచిగా ఉంది. మరి ప్రభుత్వం ఏంది, కరెంట్ ఉడక సరిగ్గా లేదు. కరెంట్ కూడా ఉండట్లేదు. కరెంట్ అవతల నీళ్ళు పెడితే అది అప్పుడే బంద్ అవుతుంది. అసలు నీళ్ళు చిలకలలో లేదా కానీ. ఇప్పుడు మహిళలకు మీకు 6 గ్యారెంటీలు అని చెప్పి మా తెలంగాణకు 6 గ్యారెంటీలు వచ్చినాయి మీకు? ఏం కరెంట్ ఆ బస్సు అని ఫ్రీ ఇస్తే ఆ బస్సు ఉన్నదే మంచి సీట్లు మంచిగా కూర్చునేది. ఇప్పుడే నీళ్ళు కొట్టుకొని ఆడగొట్టుకోను. అదే బస్సు అదే బాగుంది. పైసలు పెట్టినా మంచిగా పోతాం. పైసలు పెట్టింది ఏం బస్సు ఫ్రీ. ఒక బస్సు తప్ప ఏం లేదు. ఏంది లేదు, ఇంకేముంది. 2,000 మంచికి 2,500 అని ఆడి మంచికి అవే లేవు. ఇప్పుడు కరెంట్ 200 యూనిట్లు ఉచితంగా వస్తుందా మీకు? ఆయనకి అవుతుంది, కానను కానీ కట్టుకొని పోతానే ఉన్నారు. మీకు అయిందమ్మా? మాకేం కాలేదు. మీకు కాలే. ఇప్పుడు మీకు ఉచిత కరెంట్ కాలే, రైతు కూడా రాలే, రైతు బంధు కూడా రావట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం మంచి సంతోషంగా ఉన్నారా, మీరు నిరాశంగా ఉన్నారా? ఏంది ఇప్పుడు రైతు బంధు కాపులో వేసి ఇది రైతు బంధు చేస్తే కరెంట్ ఇస్తే సంతోషం. ఇంక మూడు లేకపోతే ఇంకేంటికి మేము చేసేది వ్యవసాయం. నమ్మకం ఉందా మీకు? ఇంకా చేసినప్పుడు వస్తే నమ్మకం సారు, రాంది ఏం నమ్మకం చెప్తాను చెప్పు. ఇప్పుడు రైతు బస్సు వేసిండు. ఆ బస్సులు ఏంది, ఆడలం కూర్చుంటే మొగోళ్ళం కూర్చుంటే మొగోళ్ళకి సీటే లేకపోయా. ఆడ మంచి నిలబడుతుంది, ఆడలో సీగలు పట్టుకునే కాలం ఉంది. 7వ ఏడాదికి రోజు డ్యూటీ చేసినందుకు గవర్నమెంట్ జీతాలకే బస్సు బాగుంది. రోజు కంపెనీలో హైదరాబాద్ కంపెనీలో పనిచేసినందుకు బస్సు బాగుంది. మేము నెలకొన్నాడు బస్సు ఎక్కింది. ఆ బస్సు మాకేమాకర వస్తుంది. ఆ బస్సు ఆ చార్జీలు పెట్టిందే పని చెప్పు, సిటీ నిండా కూర్చొని పోయేది. ఏముంది సంతోషం. కరెంటే లేదు, ఊళ్ళలో కరెంటే లేదా. ఇప్పుడు 3 ఎకరాల బుడలు వేసుకుంటారు బస్సులో. రోజు 3 ఎకరాల బుడ వేసి ఆ గుంత నిండా గుంతలు నీళ్ళు వేసి తక్కువనే గుంత దొరుకుంటుంది. ఆ గుంత నిండాకనే పాయే కరెంట్ బంద్ అయ్యే. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు. నువ్వు బీదలకు ఏమన్నా కరెంట్ ఇస్తున్నావు, కరెంట్ ఇస్తాను, రైతు బంద్ అయ్యాలి, కాపులోని మాఫ్ చేస్తేనే నువ్వు మంచిగా ఉంటుంది. లేకపోతే ఈ 3 తోటి మరి ఇంకేం చేస్తాం. ఈ 3 కావాలి ఫస్ట్ మాకు. పేరు ఈతమేనా? రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ నాయన పేరు పొలం, నాయన పేరు ఉంది, నా పేరే వేసుకోలేదు. ఓకే. అంటే మీకు గతంలో కూడా రుణమాఫీ ఏం లేదా? ఏం లేదు, ఉంది పొలం ఉంది, నాయన పేరు ఉంది. లోన్ ఎత్తుకోలేదు, కాపులో ఉంది. కాకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంటే ముసలి వాళ్ళు తిట్టుకుంటారు. ముసలి వాళ్ళు కానీ వాళ్ళు టైంకి వేస్తలేరు. ముసలి వాళ్ళు కూడా కేసీఆర్ అందరినీ దేవుడు దేవుడు అంటారు. ఈయననే ఇంకా అయితే అంటారు అట్లా. అంటే ఇప్పుడు రైతాంగం పట్ల మీకు ఏంటంటే గత ప్రభుత్వం బాగుంది అనిపిస్తుందా, ఈ ప్రభుత్వం బాగుంది? ఆ ప్రభుత్వం బాగాలనిపిస్తుంది. ప్రభుత్వం టైంకి ఇచ్చిండు. ముసలి కానీ తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా కూడా వాళ్ళు పట్టించుకుంటారు. నా దేవుడు అని వాళ్ళు చెప్పుకుంటారు. ముసలి కానీ భర్తలు లేని వాళ్ళు కానీ వాళ్ళందరూ చాలా తలుచుకుంటారు. మీరు ప్రభుత్వం పట్ల నిరసనగా ఉన్నారండి సార్? ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు?
ఈ ప్రభుత్వం ఇప్పుడు నిన్న మొన్న వచ్చాయి కదా సార్ ఇక ఇప్పుడు వేస్తాయని అంటూ రైతు బంధు కూడా చాలా ఆగిపోయినాయి కదా. రైతు బంధు పడేది పడలేదు. రైతు బంధు వల్ల చాలా ఇట్లే ఇంకా రైతు బంధు పడక చాలా ఇబ్బంది ఉన్నట్టు ఇప్పుడు జనం. సరే మీరు అంటున్నారు కదా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందని, అంటే ఇప్పుడు ముందు రోజులలో ఇవన్నీ కూడా తీర్చాలనే నమ్మకం ఉందా మీకు? ఇంకా ఏం ఉందో లేదో తెలియదు మనకి. చేస్తే నమ్మకం ఉంటుంది, చేయాలి కదా, చేస్తలేదు కదా అట్లా అని. ఏం పేరు? శ్రీనివాస్ సార్, ఎవరు మీరు? అది కొండాడిపల్లి సార్. ఓకే, మీకు ఇప్పుడు రుణమాఫీ అయిందా? ఇంకా కాలేదు సార్, మాకు ₹1,00,000 పైన కాబట్టి ఓకే. ₹1,00,000 అంటే ఇంట్రెస్ట్ మరి పైన ఉంటాయి. ఇంకా మాకేం కాలే, ఇంకా లోకల్ తక్కువ అందరు పోయినాయి. మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ అయిందా? అప్పుడు కాలేదు సార్. అప్పుడు కూడా కాలేదు. అంటే అప్పుడు ఎందుకు కాలేదు? ఏమో సార్ అప్పుడు చేయలేదు. చేసేస్తాని ఒకసారి అప్పుడు ఫస్ట్ ఒకసారి చేసిన కేసీఆర్, సెకండ్ సారి చేయలేదు కదా సార్. ఇంకా సెకండ్ సారి ఇంకా మూడోసారి రేవంత్ సార్ మన సార్ వచ్చింది కాబట్టి ఇంకా సార్ నమ్మకమైన అందరికైతే ఊపు అవుతుంది. చేస్తాడని ఒకటి 100% నమ్మకం ఉంది అంతే. అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు 2 విడతలు అయితేనే నమ్మకం అయితే ఉంది మీకు? ఖచ్చితంగా అయితే సార్ మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట అంటే మాటే. ఇప్పుడు మీ తోటి కామర్స్లోకి ఇట్లా అందరికీ అయిపోయిందా రుణమాఫీ? ఇంకా చాలా మందికి అయింది, కొంతమందికి ఉంది. ఇంకా మీరు చేస్తారనే నమ్మకం అయితే మీకు? ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మాట అంటే మాటగా ప్రాణం వదులుతాడు కానీ మాట వదలడు ఓకే, అంతే. అసలు మంచి ఆయన మాట మంచి. మీ పేరు? నా పేరు రాపోతు మహేష్, ఎవరన్నా మీది? గాజరా విలేజ్. ఇప్పుడు రుణమాఫీ అయిందన్న మీరు? అయింది. ఎంతవరకు మాఫీ అయింది మీది? నాది ఎకరారం ఉన్నది, 50,000 పెట్టినా. ఒక 51,500 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఇంట్రెస్ట్ తోటి. మళ్ళీ నేను రిటర్న్ కూడా తెచ్చుకున్నా, ఎమ్మడి 6 పానిచ్చి. ఓకే, ఒకటే రోజు గ్యాప్ అంతే. తెల్లారే 2 రోజులు తెచ్చుకున్నాను. సో ఇప్పుడు మీకు అంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా మీకు? మాకు రాలే అప్పుడు. అంటే అప్పుడు లోన్ ఉందా మీకు? లోన్ ఉన్నది, లోన్ ఉంది కానీ మాఫీ కాలేదు. ఓకే, అప్పుడు ఎందుకు కాలేని అడిగినారా మీరు? ఇంక మేము ఎవరిని అడగలేదు. సో ఇప్పుడైతే ఇప్పుడు మీకు రుణమాఫీ జరిగింది. రైతు బంధు కూడా వస్తుందా మీకు? రైతు బంధు పోయినసారి పడ్డది, ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తుంది. అంటే కంటిన్యూ వస్తుంది. ఓకే, అప్పటి నుంచి వస్తుంది. అప్పటి ప్రభుత్వంలో కూడా వచ్చింది. ఇప్పుడు మీ తోటి గ్రామస్తులందరికీ కూడా అయిపోయిందా మీతో పాటు రుణమాఫీ? కొంతమందికి అయింది, కొంతమందికి అయింది. అంటే కొంతమందికి అంటే ఈ ఒంగూరు బ్యాంకులకు రాలేదన్నారు. మాది వేరే ఆంధ్ర అది యూనియన్ బ్యాంకులో ఉండే, ఆ బ్యాంకు వాళ్ళ కాడికి అయ్యింది. ఎమ్మటే అమౌంట్ కూడా ఇచ్చేసారు. అంటే ఇప్పుడు మీ వరకు అయిపోయింది కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు? మేమైతే సంతోషంగా, గవర్నమెంట్ పట్ల మీరు సంతోషంగానే ఉన్నాం. ఓకే, మీకు గత ప్రభుత్వం మంచి అనిపిస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం మంచి అనిపిస్తుంది రైతాంగం పట్ల? రైతాంగం పట్ల అంటే ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. ఒక రుణమాఫీ అయింది, ఇంకా ఏం జరగలేదు కదా. నెక్స్ట్ మొత్తానికి అయితే మీరు సంతోషంగా ఉన్నారు? ఇప్పుడైతే ఓకే, ఇప్పుడైతే సంతోషంగానే ఉన్నాం. మీరన్నా? మాది కాలేదు, 1,00,000 పైన ఉంది మాది. ఓకే, ఖాళీ ఇంకా 1,00,000 పైన. అంటే మీకు గతంలో కూడా లోన్ ఉందా మీకు? గతంలో ఉంది, గతంలో అయింది. 1,00,000 ఉండే 60,000 వచ్చి 60,000 పడ్డాయి. 60,000 పడ్డాయి మీకు 1,00,000 ఉంటాయి. సో ఇప్పుడు 1,00,000 పైన ఉంది కాబట్టి కాలేదు. 1,00,000 లిస్ట్ ఉందంట కానీ ఇంకా రాలేదు. అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం పైన నమ్మకం ఉందా మీకు? 1,00,000 పైన ఉంది కానీ వీళ్ళు పడ్డా కాబట్టి మాకు కూడా నమ్మకం ఉంది పడతాయని. అంటే ఇప్పుడు ఆయన 50,000 మీ 1,00,000 పైన చాలా డిఫరెన్స్ ఉంది కదా? ఉంది కానీ ఇంకా ఉంది కానీ అందరికి పడుతున్నాయి కదా, మాకు కూడా పడతాయని వందతో పాటు గ్యారెంటీ. అయిపోతుందని ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది. ఓకే, మొత్తంగా సంతోషంగా ఉన్నారు? సంతోషంగానే ఉంది ప్రస్తుతానికి అయితే. ఏం పేరేనా మీకు? నా పేరు లింగం గౌడ్, ఎవరు మాది గాజరా, ఒంగూరు మండలం గాజరా. ఓకే, మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రుణమాఫీ అయిందా? కాలేదు, నాది 20,000 ఉంది, 20,000 కాలేదు. 20,000? నా రేషన్ కార్డు లింక్ ఉంటేనే చేస్తామని అంటారు. అంటే మీకు రేషన్ కార్డు ఉందా మీకు? అంటే రేషన్ కార్డు మా ఫ్యామిలీలో లేదు. ఓకే, అంటే ఎవరిదాలు సపరేట్ అయినా మాకు కొత్త రేషన్ కార్డు వస్తుంది అన్నట్టు చూసినాం. రేషన్ కార్డు లేదు, రాలేదు, ఇంతవరకు లేదు. మ్యారేజ్ అయినా కానీ నాకు రేషన్ కార్డు లేదు. ఒక మ్యారేజ్ అయినా కానీ లేదు. భూమి ఎవరి పేరు? నా పేరు మీదనే ఉంది. ఓకే, మీకు ఇప్పుడు గతంలో మా రుణం ఉందా మీకు? గత ప్రభుత్వం లేకున్నది, మా నాయన పేరు మీద ఉన్నది. అంటే మేము సపరేట్గా అయినాం. నా పేరు మీద చేసుకున్నా, 20,000 తెచ్చుకున్నా క్రాప్ లోను, కాలేదు అది. అక్టోబర్లో 20,000. ఇప్పుడు ₹1,00,000 అన్నప్పుడు 20,000 అంటే చాలా చిన్న అమౌంట్. చిన్న అమౌంట్ కాలే నాకు. మరి ఎందుకని అడిగినారా? అడిగినా అంటే దీనికి రేషన్ కార్డు లేదు నీకు, అందుకని కాలేదా నేను. ఓకే, అంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు మీరు? ఇప్పుడు రేషన్ కార్డులు అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డులు ఇంకా గత ప్రభుత్వం ఇట్లా లేదు. 200 యూనిట్ల కరెంట్ కూడా వస్తుంది మీకు? మాకు మీటర్ గిట్లా లేదు సార్, మీటర్ గిట్లా లేదు, అప్లై చేయలేదు. ఓకే, అంటే ఇంకా మీరు జాయింట్గా ఉంది అన్నట్టు. జాయింట్గా ఉంది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు అవుతుందనే నమ్మకం మీకుందా? గ్యారెంటీ? ఇప్పుడైతే నాకైతే నమ్మకం లేదు. ఏది ఉంటే 20,000 ఇప్పటికే ఫస్ట్ లిస్ట్లోనే అయిపోవాలి. ఓకే, 20,000 కాలేదంటే నాకు నమ్మకం లేదు. అయితే నమ్మకం లేదని మీకు అనిపిస్తుంది అంతే. సో ఇప్పుడు రైతు బంధు కూడా రావట్లేదు? రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, ఈయన ఒకసారి వేసి ఈయన గిట్లా వేయలేదు, ఇంతవరకు రాలేదు. ఇంత ఒకసారి వేసాడు, ఓకే, ఇప్పుడు రాలేదు. మళ్ళీ 2 పెడితే రాలే. రైతాంగం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా అనిపిస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం బాగా అనిపిస్తుంది? ఇంక ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఇంకా చక్కగా సంవత్సరం ఇట్లా అయితే లేదు కదా, చూద్దాం తర్వాత ఏమన్నా చేస్తాడు. ఇప్పుడైతే ఇంకా ఏం అంతంతనే. ఇంకా మేము ఆటో నడుపుకొని ఆటో వాళ్ళ ఇప్పుడు ఆటో నడుపుకొని నేను బ్రతుకుతా సార్. ఆటోకి ఇట్లా గిరాకులు లేకుండా ఫ్రీ బస్ అయిన తర్వాత ఇక్కడ రుణమాఫీకి ఇట్లా కాలేదు, ఉన్న 20,000 ఇట్లా కాలేదు.
బతుకులు ఇప్పుడు కొద్దిగా అయోమయంగానే ఉన్నాయి మాకు ఇప్పుడు గవర్నమెంట్. అంటే ఇప్పుడు అంటే మీకు ఏమనిపిస్తుంది, ప్రభుత్వం అట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఈ రాష్ట్రం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడైతే ఏం చెప్పలేము, కొద్దిగా ఒక 2-3 years అయితే చెప్పగలుగుతాం. అంతే, ఇంకా కాలం గడవాలంటారు. అంతే, కాలం గడవాలి. ఓకే. నమస్తే పెద్ద మనిషి, ఏం పేరు మీ పేరు? ఎవరు మీది? ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ రుణమాఫీ చేసింది కదా, మాఫీ అయిందా? నేను పోలేదు, చూసుకోలేదు. నేనైతే సుక్తా కట్టిన, రసీదు కూడా ఉంది ఇంట్లోనే ఓకే. కట్టినట్టు. అన్న మీరేనా, మీ పేరే? మళ్ళా ఏ పేరన్నా, ఏ ఊరన్నా మీది? ఉల్పరా మాది 1,00,000 రూపాయలు ఉంది. 1,00,000 రూపాయలు రుణమాఫీ కాలేదు. వచ్చే రుణ విడతలు అయితే అని చెప్తున్నాడు రేవంత్ సార్. ఇంకొకటి మామూలు ఏంటంటే మేము మామూలుగా ఒక ఆటో డ్రైవర్, నేను అయితే ఈ ఆటో నడుపుకున్న వాళ్ళకు మీ ఆటో ఉచిత బస్సు వల్ల మీ ఆటో సమస్యల గురించి. ఆటో అనేది ఒకటి ఏంటంటే ఆటో డ్రైవర్లకు నెలకు ఇంత ఇస్తాం మేము అని చెప్పి అన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 ఇస్తామని చెప్పి అన్నారు. అది ఇంతవరకు ఏంది లేదు. ఓకే. మాకు రేషన్ కార్డు కూడా లేదు. రేషన్ కార్డు మరి రేషన్ కార్డు మొన్న ఇప్పుడు అప్లై చేసుకోమని చెప్పిన అప్లై చేసుకుంటే కూడా దానికి కూడా ఇంకా రెస్పాన్సిబిలిటీ లేదు. ఓకే. ఇప్పటికైతే ఏముందన్నా కొన్ని చేస్తానని చెప్పి ఆయన అమలు ఇచ్చిన కానీ ఇంకా ఏం కాలేదు. ఆటో డ్రైవర్కి మాత్రం ఎటు తిరిగి సౌకర్యం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇప్పుడు నేను బండి ఫైనాన్షియల్ తీసుకున్నా, ఈఎంఐ కట్టగలుగుతా. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఆటో డ్రైవర్ల సమస్య తీర్చాలని మీరు కోరుకుంటున్నాను. ఆటో డ్రైవర్లు ఎక్కడున్నా ఎంత మందికైనా వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాను.